సమాజాన్ని కదిలించేది కమ్యూనిస్ట్ భావాలున్న పాటలు రాసేవాళ్ళు, కమ్యూనిస్ట్ భావాలున్న వాళ్ళు జనరలీ దేవుడి వైపు మాట్లాడడం గానీ, దేవుడిని తలుచుకోవడం గానీ, పూజలు చేయడం గానీ చెయ్యరు. అలాంటిది మీరు ఇటు సమాజాన్ని కదిలిచ్చే పాటలు రాయడంతో పాటు, కమ్యూనిస్ట్ భావాలతో పాటు మీరు శివుడి మీద, రాముడి మీద, సాయిబాబా మీద, అన్నిటి మీద అందరి దేవుళ్ళ మీద పాటలు రాశారు. ఈ రెండు ఎట్లా మీరు చేయగలుగుతున్నారు? అది కరెక్టే. వేమన్న కూడా దేవుని మొక్కినాడు, కబీరు మొక్కినాడు, పోతనామాత్రుడు మొక్కినాడు, దుర్జటి మొక్కినాడు. పోతన్న కంటే మించిన కమ్యూనిస్ట్ ఎవరిని గుర్తుపెట్టుకోండి. ఈ మన జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసికాలు చే సమ్మెట వేట్ల వేట కంటే సమ్మతి శ్రీయరికిచ్చు బమ్మెర పోతరాజు కంటూ భాగవతంబు జగత్తా అన్నాడు. కాటుక కంటినీరు చనకట్టు పయంబడ ఏరేడ్చదో కైటపు దైత్య మర్దుని గాదిలి కూడలు యోమదంబ నిన్ను గునిపోయి ఎల్ల కర్ణాటక రాట. ఆయన కంటే ఏముండదు. భారత సాలసాలు అన్ని పద్యాలు తీసుకుని పాడను కాదు. కబీర్ కంటే మించిన కమ్యూనిస్టులు ఉండరు. షిరిడి సాయిబాబాకు మించిన కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు సేవ పోరాటం, కుష్ఠరోగి చేతులు పట్టుకొని సేవ చేయటం అనే ధైర్యం, తాను ఆకలి తాను తన కోట్లాది రూపాయలు సిరులు ఊరంతా సేవ చేయడానికి వస్తే పాత ఇటుక పిల్ల మీద దూదు పొగల ఊద్దాని మధ్యలో కుండీ దగ్గర ఆ చిప్ప పట్టుకొని ఉంటామని బుద్ధుని కంటే కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు ఎందుకుంటారు? నిజమైన కమ్యూనిస్టులు ఆధ్యాత్మికవాదులే. కాకపోతే ఆధ్యాత్మికత అంటే మీరు అన్నట్టు స్వర్గం, నరకం, దేవుని పూజ, పైసలు, పత్రం, ముందు పునర్జన్మ, అవన్నీ నా దృష్టిలో అది కాదు. నా దృష్టిలో కమ్యూనిజం అంటే ఇతరుల హితం కోరటమే. చెట్టు చల్లని నీడతో మురిపిస్తుంది, కొండగట్టు మేఘాలను ఆపి కురిపిస్తుంది, మండె పొద్దు తన గాలి భూమిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కూర్చి చిగురిస్తుంది. కంటికి కనపడకున్న వీసే గాలి నిజం, వీణులు వినలేకున్న అవనీ పరుగు నిజం, తనువుల దాగిన్న సూర్యుని వేడి నిజం, నిజాలకే మసిబూసే కమ్యూనలిజం కాదు నిజం. వండర్ఫుల్ అండి. ఆధ్యాత్మికత ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి ఉన్నాడు. ఆయన భావాలు ఏమన్నా కానీ భారతదేశం అంతా పాత ఒక అంగవస్త్రంతో తిరిగినాడు. ఆయన కమ్యూనిస్టే. వేమన కమ్యూనిస్ట్, గొప్ప కమ్యూనిస్టు. అద్దంకి రెడ్డిరాజులు బంధువులై ఉంటే మాలవాడలప్పుడు తిరిగిన వేమన్న ఎంతకంటే ఎవరు కమ్యూనిస్టులు? కనుక కమ్యూనిస్టులు అంటే నా దృష్టిలో నేను కమ్యూనిజాన్ని ఆధ్యాత్మిక ఎట్లని కమ్యూనిజం అంటే మీరు చెప్పినట్టు విగ్రహారాధన, జాతరలు, తిరణాలు, టెంకాయలు కొట్టుడు, పట్టుబట్టలు కట్టుడు, నీవు కట్టుకున్న కత్తి ఆయన చేతిలో పెట్టుడు, నీవు కట్టుకున్న బాణం ఆయనకి ఇచ్చుడు, నీవు కట్టుకున్న రుమాలు ఆయనకు చుట్టుడు, నీవు కట్టుకున్న సేవ ఆయనకు చేయడు, నీవు ఊసుకున్న నూనె పన్నీరు ఆయనకు రాయడం, అది కాదు. నిరాకార నిర్గుణ రూపాన్ని నిరింగి ఎటుసేవి అరూపకుడు వధువు యోగులు నీ స్వరూపం ఎటు వ్యక్తించరు, అకార యుకారం అకారమును ఏ ప్రకారమును కల్పించరు, గణింపక నిర్గుణుండవే త్రైగుణుండవని ఎట్టించరు, రమాపతే షడ్ రమాపహరులై మాయనట్లు నిరభాషలు. నేను ఉండి లేనట్టుండే ఉనికి వినివన్నా, ఆదివి నీవే, అంతవు నీవే, ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే అని రాసిన. ఇక్కడ నీవు ఆది గిరీసుర సఖి అయ్యి నీతో ఉండ శంకుపుర్రె జోలె నీకెందుకు, రంగులీనే నాగమని మెరుగుచుండా ఏమీ లేని భైరాగోలే ఆశిస్తావెందుకు. శివుడా నీవంటే నిజమైన కమ్యూనిస్టులు, నిజమైన ఆధ్యాత్మికవాదులకు మధ్య అభేదం, వాళ్ళ మధ్య భేదం లేదు వాళ్ళకు. శివుడే మొదటి రమణ మహర్షి కమ్యూనిస్ట్. కుక్క కమ్యూనిస్టులను తింటుంది. రమణ మహర్షి కుక్క తింటే కూడా దాని పక్కన భోజనం చూసుకుని ఉండేది. రాష్ట్రపతి వస్తే లేక ఉన్నాడు, ఆ ఆశ్రమంలో పేదవాళ్ళు వస్తే అట్లే ఉన్నాడు. ఆధ్యాత్మికత పేరుతో భారతీయ సమాజంలోని శివానందమూర్తి గారు ఆర్ఎస్ఎస్ఏ నాకు ఒక మాట నచ్చుతా. ఆయన ఏం చెప్తానంటే, ప్రపంచంలో ధనము, సౌభాగ్యం, సంపద, హోదా ఇవన్నీ గొప్ప అనుకుంటారు, ఒక భారతదేశంలో మాత్రమే నిరాడంబరంగా జీవించడం గొప్ప విలువ అనుకుంటారు అని చెప్పినాడు ఆయన. ఆయన చెప్పకముందే ఆ మాట చిన్న విషయంగా మనం చెప్తే ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పిన అనుకుంటారు. సుందరయ్య గారు తనకున్న మహాజమీందారు అన్నీ వదిలిపెట్టి చంద్రరాజేశ్వరరావు 1300 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చిండ్రు. రావినారాయణ రెడ్డి 500 ఎకరాలు మొత్తం తనకున్న 5000 ఎకరాలు ఇచ్చి మొత్తం పిల్లలకి ఏమి ఉంచలేదు ఆయన. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తాను బతికినంత కాలం ఒకరు నర్రావరెడ్డి. మరి కమ్యూనిస్టుల కంటే మించిన త్యాగదనలే ఉంటుంది. చంద్రరాజేశ్వరరావు
వాళ్ళు కనుక కమ్యూనిస్టుల మించి కమ్యూనిస్టులు అంటే త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాలు నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం. నేను అన్నది అది నా అట్లనే అందుకని అట్లని ఇక్కడ ఎవరు కుబేరులు వాళ్ళ పాప దాత వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. పేరుకు పెట్టుబడిదారు సేనా వీళ్ళంతా సంపద వంచి తన పిల్లలకి ఇవ్వకుండా ప్రజలకు చార్టీలకు ఇస్తాడు. నాకు తోటకూర ప్రసాద్ గారు చెప్పే వరకు నాకు ఆలోచన అట్లా ప్రజలకు ఇట్లా కోట్ల రూపాయలు వాళ్ళు ఎట్లా ఇస్తారు. కమ్యూనిస్టు పార్టీ జెండా పెట్టుకున్నలే కాదు కమ్యూనిస్టులు. కమ్యూనిజం అనేది అది ఒక మహత్తరమైన యోగక్రియ. అది దైవిక స్వభిమానం. రమణ మహర్షి కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, కబీర్ కావచ్చు, అక్కమాదేవి కావచ్చు. అక్కమాదేవి నగ్నంగా తనకున్న అన్ని నగలు నగ్నంగా తిరుక్కు ఉన్న ఆమె కావచ్చు, బిజ్జల మహారాజు ఆశ్రమంలో అంటరాని కులాలకు వర్ణాంతర వ్యాల్య ఇచ్చిన అతను కావచ్చు, బసవేశ్వరుడు కావచ్చు, నామదేవి కావచ్చు, తుకారం కావచ్చు. కనుక ఈ దేశంలో మనం ఇన్ని పేర్లు, ఇన్ని రెఫరెన్సెస్, ఇన్ని చెప్పగలుగుతున్నారంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. అండ్ మీతో మేము ఇలా మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న కమ్యూనిజాన్ని అడిగినాక నేను చాలా మంచి క్వశ్చన్ వేసాను. చాలామంది ఎవరు అడగలేను ఇంతవరకు. మరి మీరు పాపం మీరు ఏం చదువుకుంటే గొప్ప విషయం అంటే మీరు వెస్ట్రన్లో ఉన్నారు. మీకు మాకు సంబంధం లేని విషయం. కమ్యూనిస్టులు ఆస్తికుల గురించి ఇప్పుడు క్లియర్ అదే సమస్య.